నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో యువసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు సాయినాథ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోనే గణేష్ మండపం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని, దీనికి రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, రక్తదానం అనేది ఒకరికి ప్రాణదానం చేసినట్లే అని వారన్నారు. యువసేన, రామ్సేన, యువజన సంఘాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, స్టాఫ్ పాల్గొనగా ఈ శిబిరంలో రక్తం ఇచ్చిన వారు సాయినాథ్, హరీష్, మహేష్, రమణకర్ణి, దిలీప్, ప్రశాంత్ గౌడ్, రవి, అజయ్, కృష్ణతేజ, విజయ్, రవి, నరేష్, వెంకటేష్ మరియు యువసేన యూత్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిచ్పల్లి మండల్ గన్పూర్ గ్రామంలో యువసేన యూత్ వారి గణేష్ మండలి తరఫున యువకులందరూ కూడా కలిసి రక్తదానం చేస్తున్నారు. చాలా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. రెడ్ క్రాస్ సొసైటీ ఇచ్చిన పిలుపు మేరకు మొట్టమొదటిసారిగా జిల్లాలో గన్పూర్ విలేజ్లో ఈ రక్తదాన శిబిరం ప్రారంభమైనందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాము రెడ్ క్రాస్ సొసైటీ తరఫున. ఇదే విధంగా మిగతా గణేష్ మండలాల దగ్గర యువకులు ఎంత ఉత్సాహంతో పనులు చేస్తున్నారో అదేవిధంగా రక్తదానం కూడా చేయమని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాము. ఎందుకంటే అన్నదానం చేస్తే ఒక పూట మాత్రమే తిని తృప్తి పొందుతారు. అదే రక్తదానం చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము, ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇచ్చే రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వారు రక్తదాతలు కాదు, ప్రాణదాతలుగా మేము అనుకుంటాము. కాబట్టి యువత ఈ సందర్భంగా ముందుకు రావాలి. గణేష్ మండలి దగ్గర ఎంతో ఉత్సాహంతో చేస్తున్నారు. అదే ఉత్సాహంతో రక్తదానాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నా పేరు బుస్స ఆంజనేయులు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఈ గన్పూర్ విలేజ్లో ఇప్పటివరకు 25 మంది రక్తదానంకి ముందుకొచ్చారు. ఇక ముందుగా కొనసాగుతున్నాయని చెప్పేసి మనం చేస్తున్నాం. నా పేరు సాయినాథ్. డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో గత బ్లడ్ బ్యాంక్ వారు పేపర్ ప్రకటన చేయడం జరిగింది. గణేష్ల వద్ద అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు. దాంతోపాటు బ్లడ్ డొనేషన్ చేస్తే చాలా బాగుంటుందని ఆ స్టేట్మెంట్ చూసి మేము బ్లడ్ బ్యాంక్ వారిని కన్సల్ట్ అయినాము. వారు ఓకే అన్నారు. వారు కూడా ఇప్పుడు తెలియజేసింది ఏంటంటే నిజామాబాద్ జిల్లాలోనే మొదటిసారిగా మీరు మాకు ఇలాంటి గణేష్ వద్ద రక్తదానం చేయడం ఇది మొదటిసారి కాబట్టి చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మా గన్పూర్ గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో నిన్న గణేష్ వద్ద రామ్సేన, యువసేన కలిపి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రక్తదానం కూడా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి గ్రామంలో ఉన్న యువకులు స్పందించి ఇప్పటి వరకు 14 మంది రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఇందులో యువసేన పాత్ర యొక్క కీలకంగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యువకుల్ని జమ చేసి అలాగే వాళ్ళ యూత్ నుంచి కూడా చాలామంది ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజులలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా రక్తం అనేది చాలా ఇంపార్టెంటు. ఈరోజు రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడే వాళ్ళమైతే ఉన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మా గ్రామంలో ఈ రక్తదానం ఇవ్వడానికి ముందుకొచ్చినాము. ఈ గన్పూర్ గ్రామం ఇదే కాకుండా ఇంకా వచ్చే భవిష్యత్తులో కూడా మేము 3 నెలల తర్వాత మళ్ళీ మేము ఎవరైతే ఇచ్చినామో వారందరం కూడా ఇస్తూనే ఇంకా దానికి తోడు ఇంకో 30 మందిని జమేసి పెద్ద ఎత్తున కూడా మా గ్రామంలో భవిష్యత్తులో బ్లడ్ బ్యాంకు పెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ రక్తదానం మేము పిలవగానే వచ్చినటువంటి బ్లడ్ బ్యాంక్ వారికి కూడా రెడ్ క్రాస్ వారికి మా యువసేన యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.